మరలా చెబుతున్న ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఎవరెవరు విజేతలయ్యారో కూడా మనకి తెలియదు. ఎలా అయ్యారో, అయ్యో వాళ్ళు చిన్నోళ్ళే కదా, వాళ్ళు ఎవరికి తెలియదు కదా అన్నట్టుగా మనం అనుకుంటాం. వాళ్ళు చేసిన చిన్న పనులే కానీ ప్రపంచాన్ని కదిలించేటటువంటి పనులు. చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు చదువుకుందాం. ఈ ప్రకారము రాజైనటువంటి సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరికంటే అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనకు ఒక విషయం కనపడుతున్నది. ప్రపంచంలో ఉన్న మనుషులు ఎవరిని చూడటానికి ఈ రోజున హైదరాబాద్ ఎందుకు వస్తారు జనాలంటే, హైదరాబాద్ ఎందుకు వస్తారంటే మనుషుల ముఖాలు చూడటం కాదు, చార్మినార్ ముఖాన్ని చూడటానికి వస్తారు. ఆగ్రా ఎందుకు వస్తారంటే తాజ్మహల్ని చూడటానికి వస్తారు. ముంబై ఎందుకు వస్తారంటే ఇండియా గేట్ని చూడటానికి వస్తారు. అర్థమవుతుందా? హైదరాబాద్ ఎందుకు వస్తారు? చార్మినార్ని చూడటానికి వస్తారు. కానీ అక్కడ ఏమంటున్నారు? బైబిల్ ఏమని రాస్తున్నాడు తెలుసా? ఆయన హృదయంలో దేవుడు పెట్టిన జ్ఞానవాక్కులను పిల్లల దగ్గర తీసుకున్నామా. ఆయన హృదయంలో, ఎవరి హృదయంలో అంట? రాజైన సొలొమోను హృదయంలో దేవుడు పెట్టిన జ్ఞానవాక్కులను వినుటకు చూచుటకును లోకులందరూ ఆయన ఎదుటికి వచ్చి ఉండిరి. లోకులందరంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఆయన ముఖాన్ని చూడటానికి వచ్చారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన దగ్గర ఏమున్నాయంట? ప్రపంచంలో అత్యధికమైన ధనం ఉందంట, ప్రపంచంలో అత్యధికమైన జ్ఞానం ఉందంట. చెప్పాలి గట్టిగా. ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనము ఎవరి దగ్గర ఉందంట? సొలొమోను గారి దగ్గర ఉందంట. రెండోది, ప్రపంచంలో అత్యధికమైనటువంటి జ్ఞానం ఎవరి దగ్గర ఉందంట? సొలొమోను గారి దగ్గర ఉన్నాయి. 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అసలు ఇంకొక విషయం చెబుతున్నాను. ధనమున్న కాడ జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న కాడ ధనం ఉంటుంది. కానీ ధనం ఉన్న, మీరు ఎప్పుడైనా చూడండి, ధనవంతుల పిల్లలు అసలు చదవరు. ఎందుకు చదవరు? వాళ్ళకి కష్టం విలువ తెలియదు. వాళ్ళు కష్టపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కాబట్టి ఇక్కడ సొలొమోను గారి దగ్గర 2 వరాలు ఉన్నాయి. 2 రకాలుగా ప్రపంచంలో హైలైట్ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? ఒకటి, ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనము కలిగి ఉన్నాడు. రెండోది, ప్రపంచంలో అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నాడు. జ్ఞానం ఎవడైతే కలిగి ఉంటాడో, జ్ఞానం ఎవడైతే అత్యధికంగా కలిగి ఉంటాడో వాడి దగ్గరికి అత్యధికమైన సిరి సంపదలు వచ్చునుగాక. అత్యధికమైన సిరి సంపదలు వస్తాయి. అందుకనే మన జీవితాల్లో మనం ఎక్కువ ఏం సంపాదించాలంటే జ్ఞానాన్ని సంపాదించాలి. చెప్పట్లా మీరు? దేన్ని సంపాదించాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. పిల్లలకి చెప్పాలి, పిల్లలకి నేర్పించాలి. పిల్లలకు స్కూలుకు పోను అంటే వారిని ఏం చేయాలో తెలుసా? పిల్లలకి స్కూల్కి పోనంటే వారిని కొట్టైనా సరే, బుజ్జగించైనా సరే, వారికి ఏది పెట్టైనా సరే వారిని స్కూలుకు పంపించాలి. వారిని కొట్టైనా తిట్టైనా కర్ర తీసుకొని కొట్టైనా సరే వారికి జ్ఞానము నేర్పదము గాక. జ్ఞానాన్ని అలవాటు చేసేటట్లు, జ్ఞానాన్ని ప్రేమించేటట్లు, జ్ఞానాన్ని అద్భుతంగా ఆస్వాదించేటట్లు, జ్ఞానంలో ఉన్నటువంటి అంశాలను వారు పరిశీలించేటట్లు, జ్ఞానాన్ని పొందుకొని సత్యాన్వేషణ చేసి పరలోకాన్ని సంపాదించేటట్లు వారి లోపల ఉన్న మూఢత్వాన్ని, వారి లోపల ఉన్న పశుతత్వాన్ని, వారి లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని, వారి లోపల ఉన్న అవిధేయతని, వారి లోపల ఉన్నటువంటి అల్పత్వాన్ని మనము కొట్టి సరిచేసి బాగు చేసి వారిని విద్యావంతులుగా మార్చదము గాక. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, ప్రపంచ విశ్వవిఖ్యాత చెందినటువంటి జ్ఞానిగా ఎవరు మార్చబడ్డారు అంటే సొలొమోను మార్చబడ్డాడు. సొలొమోను మార్చబడటానికి కారణం ప్రార్థనా జీవితం. వాళ్ళ నాన్న చచ్చిపోతున్న సమయం, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ప్రజలందరికీ జ్ఞానాన్ని, దావీదు గారు చనిపోయిన తర్వాత ప్రజలందరినీ పరిపాలించే భారము, బాధ్యత అతని మీద పడింది. కాబట్టి ఆ ప్రజలందరికీ సరైనటువంటి సమయోచిత జ్ఞానముతో వారికి బుద్ధి చెప్పాలి. కాబట్టి ఏం కావాలని కోరుకున్నాడు తెలుసా? నాకు బుద్ధి జ్ఞానములు వివేచన వరము కావాలని దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ఏమిచ్చాడంటే ధనమును, శత్రువుల ప్రాణమును, జ్ఞానమును ఇచ్చినట్లు, తెలివి ఇచ్చినట్లు, వివేచన ఇచ్చినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తరములో సొలొమోను కంటే గొప్ప జ్ఞాని
జ్ఞాని ఎక్కడ ఎవడు కూడా లేడు. మీకు ఆ సంగతి తెలుసా? ఒక వ్యక్తి డాక్టర్ చదివాడంటే లాయర్ చదవలేడు, లాయర్ చదివాడంటే కలెక్టర్ చదవలేడు, కలెక్టర్ చేయొచ్చు, తర్వాత ఇంజనీర్ చేయలేడు, ఇంజనీర్ చేసిన వాడు ఎల్ఎల్బి చేయలేడు, ఎల్ఎల్బి చేసిన ఇలా 4 రకాలైన గ్రూపులు ఉంటాయి. ఒకటి చేసినాడు ఇంకొకటి చేయలేడు. కానీ మీరు బైబిల్లో కనుక చూస్తే, బైబిల్లో సొలొమోను గారికి జీవితానికి కనుక మీరు చూస్తే దగ్గర 24 శాస్త్రాలు, చెప్పండి, 24 శాస్త్రాల్లో అతడు ప్రావీణ్యుడైనట్టు, ప్రతి శాస్త్రంలో అతనికి పట్టున్నట్లు, ప్రతి శాస్త్రంలో అతనికి ఒక ఆపోషణ ఉన్నట్లు మనం బైబిల్. అందుకనే ఆయన ఏమంటారంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞాని. ఆయనకి ఏం తెలుసంట? తోటల గురించి తెలుసంట, సరస్సుల గురించి తెలుసంట, వజ్రాల శాస్త్రం తెలుసంట, ఆ తర్వాత ఏది పాపమో ఏది మంచో ఏది చెడో దాన్ని తెలుసంట, రాజనీతి తెలుసంట, తర్వాత పాలిటిక్స్ దాన్ని రాజనీతి అంటారు, ఎకనామిక్స్ అంటే ఆర్థిక శాస్త్రం తెలుసు, చరిత్ర తెలుసు. ఇలాగా ప్రతి సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచ మేధావి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? ఎవరండి? సొలొమోను మహారాజు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ రోజున చాలామంది మీరు ఏమీ నన్ను అడగొద్దు, ఒక స్టోరీ చెబుతా. ఈ ఒక 1 నెల రోజుల క్రితం జరిగిన నా జీవితంలో జరిగిన స్టోరీ మీకు చెబుతా. ప్రియ దేవుని బిడ్డలారా, గవర్నమెంట్ జాబ్ ఉందని ఒక కూతురికి తల్లి పెళ్లి చేసి, ఆ కూతురికి నచ్చిందా నచ్చలేదని అడగల. కూతురికి 25 సంవత్సరాలు, జాబ్ చేసేటటువంటి అల్లుడికి 40 సంవత్సరాలు. చూడండి, అమ్మా నాకంటే పెద్దోడమ్మా, నా మాటినమ్మా, అమ్మా అని అంటే లేదమ్మా, ఇంకా రాక వచ్చిండమ్మా రాకుమారుడు, అలాంటి వాడు ఇంకా దొరకడమ్మా అని కట్టేసి పెళ్ళే కరెక్ట్ 4 రోజులు అవుతుంది. ఇట్లా ఫోన్ చేస్తుంది ఒక అన్న. నేను ఎవరినండి? ఒక అన్న, తండ్రి మనసు కలిగిన వాడిని. నన్ను ఎప్పుడు కూడా నా విశ్వాసులు కానీ నన్ను ఒక అన్నలాగా ఒక తండ్రిలాగానే చూస్తారు. ఇలా ఫోన్ చేసింది ఆ చెల్లెలు. అమ్మా ఏంటమ్మా పెళ్ళి మంచి జరిగింది, బాగున్నావా అని అంటే అస్సలు బాగలేనన్నా. ఏంటమ్మా ఏమైందనంటే పెళ్ళే ఇప్పుడు 4 రోజులు అవుతుందన్నా, ఇంతవరకు నాకు శుభకార్యం జరగట్లేదన్నా అని చెప్పింది. అంటే ఫస్ట్ నైట్ జరగట్లేదు పచ్చి భాషలో చెప్పాలంటే. ఎందుకమ్మా అని అంటే, మనిషి పైకి కనపడేది మగోడే కానీ పురుషుడే కానీ లోపల లక్షణాలన్నీ స్త్రీ లక్షణాలన్నా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరమ్మా 25 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి కుతిక కోసింది? చెప్పాలి, తల్లి. ఇప్పుడు ఆ అమ్మాయి నేను చచ్చిపోతానంట. ఏం చేయాలి? ఇంకా చెప్పండి మీరు. ఎంత వల్గర్ భాష, ఎలా ఏడుస్తుందంటే అది చెప్పలేము, వినలేము. అబ్బాబాబా, ఈ నెలలోనే నేను ఏడ్చిన ఒక 10 నిమిషాలు ఏడ్చిన ఇదేదైనా ఉందంటే అది ఆ అమ్మాయి కోసం. కాదమ్మా నీకు బ్రతుకుతావు, ఏం కాదు, డైవర్స్ ఇచ్చేనా, ఇంకో పెళ్ళైనా చేసుకోమ్మా, కానీ చచ్చిపోగాకమ్మా ప్లీజ్ అమ్మ, నీకు దండం పెడతా అంటే, లేదన్నా నా జీవితాన్ని నాశనం చేసింది నా తల్లి, నా బ్రతుకు మొత్తం నిర్వీర్యం చేసింది, ఇక నేను బతకనన్నా అని. దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమైన ఇది! జ్ఞానమేనా? ఏంటి డబ్బు కోసం పిల్లల కుతిక కోయటం పద్ధతేనా? అవసరమా ఇది? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. డబ్బు ఉద్యోగం ఇల్లు పొలము ఇవేనా చూసేది? ఇవి కాకుండా ఇంకా మానవ జీవితం లేదా? మంచి లక్షణాలు ఉన్న వ్యక్తుల్ని పెళ్లి చేసి వయసున్న వాళ్ళని చేస్తే వాళ్ళు కష్టపడి బతకలేరా? ఇలాగ మూర్ఖంగా ఆలోచించి జీవితాలు నాశనం చేయాలా? దాంట్లో జ్ఞానం ఉందే? జ్ఞానము లేకుండా అజ్ఞానంతో చేస్తే ఈరోజు ఆ అమ్మాయి చచ్చిపోతే నువ్వు పెంచుకున్న 25 సంవత్సరాల ప్రేమ, మమకారం, ఆప్యాయత, అనురాగం సమాధిలోకి పోయినట్టే కదా. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మరలా చెబుతున్నాను, ఈ జీవితంలో మీరు కొంచెం జ్ఞానం, ఆ పాత మైండ్ని వదిలిపెట్టండి, ఆ పల్లెటూరు మైండ్ని వదిలిపెట్టండి, ఆ పల్లెటూరు నుంచి వచ్చి ఎర్ర బస్సు ఎక్కించినటువంటి మైండ్ని వదిలిపెట్టి కొత్తగా ఆలోచించండి. నా పిల్ల నాకు మంచిగా, నా బిడ్డ సంతోషించేటటువంటి వాళ్ళకి ఇచ్చి నేను పెళ్లి చేయాలి. నేను ఆ అమ్మాయి ఏ వయసు, నేను ప్రేమించినానని చెప్పట్లేదు, నాకు నువ్వే మంచి అబ్బాయిని చూడు, నాకు నా వయసు అబ్బాయిని చూడని అడుగుతుంది ఆ చెల్లెలు. దాంట్లో తప్పే ఉంది, లేదు కదా. ఆయన కాకపోతే ఇంకొక వ్యక్తిని చూసి చేయొచ్చు కదా.
కాదు ఆయనే నీకు సూటబుల్ అని బలత్కారంగా బంధించి చేస్తే ఈరోజు ఆ అమ్మాయి ఏమైపోతుంది ఒకసారి ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. ప్రియదేవుని సంగమా, మరి ముఖ్యంగా చెప్తున్నా, నీ జీవితంలో నా జీవితంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. పశువుల వలె, కుక్కల వలె, పిచ్చి కుక్కల వలె బతకూడదు. అలా బ్రతికిన ఎడల మనము అనేక మందికి దేవునికి అయిష్టంగా కనబడతాం. దేవుడు మనల్ని ఉమ్మి వేస్తాడు, దేవుడు మనల్ని అసహించుకుంటాడు. మీకు జ్ఞానం లేదు, మీరు అవిధేయులు, మీరు పశుప్రాయులు అని అంటున్నారు. బైబిల్లో మీకు సంగతి తెలుసా? లంచాలు తీసుకునేటటువంటి డాక్టర్లకు ఏమని పేరు పెట్టాడు తెలుసా దేవుడు? యోబు గ్రంథం మీరు చదవండి, 12వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. యోబు గ్రంథం 12:5 చదవండి ఒకసారి, ఏముంటుందో. ఉండు పనికి మాలిన వైద్యులని ఉంట చూడు. అమ్మా, పనికి మాలిన వైద్యులు యోబు గ్రంథంలో ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటే చూడండి, మర్చిపోయారు ఫ్రెండ్స్. ఏమని రాశాడు? ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. లంచాలు తీసుకుంటారు, మోసాలు చేస్తారు, దొంగ రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు, అనేక రకాలైనటువంటి వాటిని తీసుకొని తిమ్మిని బొమ్మిని చేసి తారుమారు చేసి ఏవేవో చేసేటటువంటి వారికి దేవుడు పేరు పెట్టిన మాట ఏందో తెలుసా? వారు పనికి మాలిన వారు, పనికి మాలిన వారు, పనికి మాలిన వైద్యులు. 11 చూడండమ్మా. 11 పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపం వైద్యులని ఉంటుందమ్మా. వైద్యులు అనే ఉంటుంది, పనికి మాలిన వైద్యులు అనే మాటే ఉంటుంది డైరెక్ట్. అయితే అక్కడ రాస్తున్న ఏమని తెలియజేస్తున్నాడంటే పనికి మాలిన వారైపోయారు. అందుకనే మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చాలామంది తమ జీవితాల్లో పనికి మాలినటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. దేవుడు మనకి బాగా నేర్చుకోమని చెప్తుంది. మందిరానికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకోవాలి? జ్ఞానం నేర్చుకోవాలి. కొంతమంది ఇంటిని శుభ్రంగా ఉంచుకునే జ్ఞానం ఉండదు, కొంతమందికి బట్టలు ఉతుక్కునే జ్ఞానం ఉండదు, కొంతమందికి స్నానం చేసే జ్ఞానం ఉండదు, కొంతమందికి పిల్లలతో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడాలో జ్ఞానం ఉండదు, ఎలాగ జీవించాలో జ్ఞానం ఉండదు, ఎలాగ నడవాలో జ్ఞానం ఉండదు. చెప్పు ఎక్కడ రెఫరెన్స్? 13:4 13:4 చూడండి. 13:4 యోబు గ్రంథం 13:4 ఏమని రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 13:4 మీరు కేవలము మౌనంగా నుండుట మేలు, మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఎవరంట? మీరంతా అబద్ధాలు కల్పించేటటువంటి వారు, డాక్టర్స్. అయితే మీరంతా పనికి మాలిన వైద్యులు అని రాశాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం భార్యతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, ఎవరెవరితో. రాత్రి నేను ఒక వాక్యం చెప్పాను, ఆన్లైన్లో వాక్యం చెప్పాను. నాకు 3వ మాట ఇచ్చారు ఆన్లైన్లో. దాంట్లో ప్రియ దేవుని బిడ్డలారా, 3వ మాట యేసు ప్రభువు శిలువ మీద పలికిన 3వ మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీకు ఒక కుమారుని అప్పగిస్తున్నాను అంటాడు. ఇదిగో ఆ యోహాను వైపు చూసి, అమ్మా అయ్యా ఇదిగో నా తల్లిని నీకు అప్పగిస్తున్నాను, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఎంత బాధ్యత కలిగినటువంటి మాట. అటు పక్కన శిలువ మీద భయంకరమైనటువంటి రక్తం కారుతూనే ఉంటుంది, నెప్పులు, వేదన, బల్లెపు పోటు, కాళ్ళల్లో శీలలు, అనేక రకాలైనటువంటి కొరడా దెబ్బలు, వాటి నొప్పి, వాటన్నిటిని భరిస్తూ కూడా, రక్తం కారుతూ కూడా తన వైపు తాను చూసుకోకుండా, తన యొక్క పుండ్లు కోసం చూడకుండా, తన రక్తంకెళ్ళి చూసుకోకుండా, తన యొక్క చర్మంకెళ్ళి చూసుకోకుండా ఎటు చూస్తున్నాడు తెలుసా? ఎదురుగా ఉన్నటువంటి తల్లికెళ్ళి చూస్తున్నాడు, ఆమె భవిష్యత్తుకెళ్ళి చూస్తున్నాడు. ఈరోజు ఈ క్షణం నేను చచ్చిపోతే, ఈ క్షణం మీద నేను ఈ క్షణం సిలువ మీద చచ్చిపోతే నా తల్లిని ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నా తల్లిని ఎవరికి
అప్పగించాలని ఎతుకుతున్నాడు అక్కడ ఉన్నటువంటి వారు. తన ప్రియమైన 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చచ్చిపోయాడు. ఒక 10 మంది ఏమో తప్పిపోయి పారిపోయారు. అయ్యో మమ్మల్ని కూడా పట్టుకుంటారేమో, చంపుతారేమో అనే భయంతో పారిపోయారు. ఇక సిలువ ఎదురుగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క శిష్యుడు, ప్రియమైన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకునేటటువంటి శిష్యుడు యోహాను గారు. ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు ఆయన ఎదురుగా నిలబడ్డాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? మానవ సంబంధాలను కడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? రోజు రోజుకి జ్ఞానం లేకుండా మానవ సంబంధాలను తెంచుకుంటున్నాం. గడి చెప్పాలి, మానవ సంబంధాలు ఏం చేస్తున్నాం? తెంచేస్తున్నాం. కని పెంచిన తల్లిదండ్రులు కూడా వదిలిచ్చేసుకుంటున్నాం. మనం పెంచిన వాళ్ళని వద్దనుకుంటున్నాం. అనేక రకాలుగా వాళ్ళని నెట్టిపారేస్తున్నాం. యేసు ప్రభు వారేమో నెట్టివేయటం కాదు, అందరూ నా వాళ్ళు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నేను మనుష్య కుమారుణ్ణి, నేను మనుషులను కలపడానికి వచ్చాను, నేను మనుషుల బంధాలు కట్టడానికి వచ్చానని ఆయన చెబుతుంటే మనం రోజు తెంచుకోవటం నేర్చుకుంటున్నాం. అందరితో గొడవలు పడటం నేర్చుకుంటున్నాం. ఎక్కడుంది మన జ్ఞానం? కుక్కలకి, గొర్రెలకి, పందులకున్నంత జ్ఞానం మన కాడ లేకపోతే, కోతులకున్నంత జ్ఞానం మన కాడ లేకపోతే మనం మనుషులుగా పుట్టడం ఇంకా దానికంటే దౌర్భాగ్యం మరొకటి ఏమీ లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికక్కడ బంధాలు మనం కట్టుకుంటూ ఇంకా దాన్ని చైన్గా, ఇంకా దాన్ని పెద్ద ఒక సహవాసంగా మార్చుకుంటూ మనం వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా మన జీవితంలో బంధాలను తెంచివేసుకునేటటువంటి వారిగా ఉండకూడదు. ప్రియ దేవుని